హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈసారి ట్రిప్ భువనేశ్వర్ పూరికి ప్లాన్ చేశాము. ఇది యాక్చువల్గా చాలా రోజుల నుంచి అనుకుంటున్నది. నాకు ఇంకా ఓపిక లేక నేను రానని చెప్పి మొత్తానికి 15 డేస్ ట్రిప్ని 5 డేస్కి కుదించి వెళ్తూ ఉన్నాం అనమాట. సో వీళ్ళందరి రిక్వెస్ట్ మేరకు నేను ఒప్పుకొని వీళ్ళతో వెళ్తూ ఉన్నాను. మొత్తానికి ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అరేంజ్ చేసినా కూడా 31 మెంబర్స్ అయిపోయారనమాట. ఇంకా ఓపెన్గా అందరూ చెప్తే ఇంకా చాలామంది వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే అందరూ మా ఊరు వాళ్ళు, మంచి తోడు, అన్నీ బాగా చూపిస్తారు అన్నట్లు వాళ్ళకి బాగా నమ్మకం. అందువల్ల అమ్మ బయలుదేరితే చాలు అందరూ వచ్చేస్తూ ఉంటారు. అమ్మ కూడా వీళ్ళందరి కోసం ఒకసారి అక్కడికి వెళ్ళి చూసొద్దామని చెప్పి ప్లాన్ చేయమని చెప్పింది. సో మొత్తానికి భువనేశ్వర్ పూరిని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం 1 by 1గా. మేమైతే ఇది యాక్చువల్గా ఈ భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ అనేది తిరుపతి నుంచి బయలుదేరుతూ ఉంది. అది వీక్లీ 4 days ఆర్ 5 days ఏదో ఉంది ట్రైను. సో మొత్తానికి మేము గూడూరు అనే జంక్షన్ నుంచి బయలుదేరుతూ ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఒక 1 minute మాత్రమే ఆగుతుంది అనమాట. సో ఇక్కడ అందరూ మమ్మల్ని సెండ్ ఆఫ్ చేయడానికి వచ్చారు. కానీ 31 మందిలో ఒక్కతనే జెంట్స్ అన్నమాట. మిగతా అందరు లేడీసు. చాలామంది అంటూ ఉంటారు, మీకు భయం లేదా, మీరు అందరూ వెళ్తూ ఉంటారని. కానీ ఎప్పుడు అందరం ఇలానే వెళ్తూ ఉంటాం. చూడండి బ్యాగులు కూడా ఎంత బాగా లాక్ చేసుకున్నారు అందరూ. ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మల్ని మర్చిపోవద్దమ్మా, ఈసారి మమ్మల్ని ప్లాన్ చేసేటప్పుడు మమ్మల్ని మర్చిపోతామేమో అని అందరూ ఏదైనా ట్రిప్ అనుకున్నప్పుడు ఫాలో అప్ చేస్తూనే ఉంటారనమాట. వీళ్ళందరినీ చూస్తుంటే కొద్దిమంది మాత్రమే కొత్త వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడా పాత వాళ్ళే. తర్వాత మేము భువనేశ్వర్కి అయితే చేరుకున్న రోజే భువనేశ్వర్ నుంచి 100 kilometers దూరంలో ఒక శక్తిపీఠం ఉంది, బిర్జా టెంపుల్ అనేసి. ఈ శక్తిపీఠం చాలామంది ఏంటంటే భువనేశ్వర్కి వెళ్ళి పూరి చూసుకొని లింగరాజ్ టెంపుల్, తర్వాత భువనేశ్వర్లో పూరి జగన్నాథ్ టెంపుల్ మాత్రం చూసుకొని వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇంత దగ్గరగా శక్తిపీఠం ఉందని చాలామంది తెలియదో లేకపోతే వెళ్ళడానికి వీలవుదో తెలియలేదు. నేనైతే ఫస్ట్ ఈ శక్తిపీఠం చూపిద్దామని ప్లాన్ చేసి మేము భువనేశ్వర్కి రాగానే ఇది 100 kilometers దూరంలో ఉంది కాబట్టి ఫస్ట్ దూరంగా ఉన్నవన్నీ కవర్ చేసేసి తర్వాత దగ్గరవన్నీ చూసుకుందామని చెప్పేసి బయలుదేరాం. ఇంకొకటి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను. టెంపోలు 17 members ఉన్న కెపాసిటీ టెంపోస్ 2 మాట్లాడాను అనమాట. సో 31 members-కి ఈ టెంపోస్ అన్నీ కూడా అరేంజ్ చేసిన వాళ్ళైతే ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అసలు చాలా నేను ఎంక్వైరీ చేసినప్పుడు ఈ జస్ట్ డయల్ ద్వారా గూగుల్లో అంతా ఎంక్వైరీ చేసినప్పుడు నాకు చాలా కాంటాక్ట్స్ తీసుకున్నాను. కానీ అందరితో మాట్లాడేటప్పుడు అందరూ రేట్స్ ఎక్కువ చెప్పడం, లేదా ముందు మీరు 50% అడ్వాన్స్ కడితే కానీ మేము బుక్ చేయమని చెప్పడం, మిమ్మల్ని నమ్మి మేము ఎలా రావాలని చెప్పడం, ఇలాంటి అన్ని డౌట్స్ ఉంటాయి. కానీ ఈ ఒక్కతను మాత్రం నేను ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక కాల్ కూడా చేయలేదు. నేనే తనకు కాల్ చేసి అడిగితే అడ్వాన్స్ వేస్తాను, మీరు రైల్వే స్టేషన్కి రండి అంటే సరే అని చెప్పాడు. కానీ తను అడగలేదు. అంతేకాకుండా అందరితో కంపేర్ చేసుకున్నప్పుడు తన టెంపోస్ మాత్రం చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు. అందువల్ల నేను షార్ట్ వీడియోలో పెట్టాను. ఈ వీడియోలో కూడా ఎవరైనా మీరు ట్రావెల్ చేయాలనుకుంటే ఆ టెంపో అతని నంబర్ నేను స్క్రోలింగ్లో ఇస్తాను. గోల్డెన్ ట్రావెల్స్ అని చెప్పేసి అతను అన్నమాట. ఈవెన్ డ్రైవర్స్ కానీ అందరూ కూడా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. నేను వెళ్ళి వాళ్ళతో సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడే నేను వాళ్ళని ప్రమోట్ చేస్తూ ఉంటాను. ఈవెన్ నేపాల్కి వెళ్ళిన బస్సు కూడా అలాగే అనిపించింది నాకు. అందువల్లనే చాలామంది మన వాళ్ళు వాళ్ళ ద్వారా వెళ్ళారు, వాళ్ళు కూడా హ్యాపీనే. అలాగే వీళ్ళని కూడా నేను ఎవరైనా వెళ్ళాలనుకుంటే కార్స్ కానీ, టెంపోస్ కానీ, బస్ కానీ వీళ్ళ దగ్గర మనం ధైర్యంగా తీసుకోవచ్చు అనమాట. సో ఇక మన వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇప్పుడు మనం ఒక శక్తిపీఠంలో ఉన్నాం. ఇది బిర్జాదేవి టెంపుల్. సో ఈ శక్తిపీఠం ఇక్కడ ఈ భూమి మీద అడుగుపెట్టినా కూడా మనం చేసిన పాపాలన్నీ పోతాయి అనేది చాలామంది నమ్మకం అన్నమాట. దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది ఈ బిర్జాదేవి శక్తిపీఠం గురించి. నార్మల్గా ఏంటంటే చాలామంది వీడియోస్ చూసేటప్పుడు ఈ స్టోరీస్ అంతా వినడానికి అంత ఇష్టపడరు అన్నమాట. కానీ చాలామందికి దీని గురించి తెలుసుకోవాలి అనేది
ఇంట్రెస్ట్ ఉంటుంది. సో వాళ్ళ కోసం కొంచెం బ్రీఫ్గా నేను ఇది చెప్పదలుచుకున్నాను. ఇదేంటంటే ఈ శక్తిపీఠం గురించి మనం చాలా శక్తిపీఠాలు మనం చూపించాం. మన ఛానల్లో చూసినట్లయితే చాలా వరకు కవర్ చేసాం. సో అందులో ఇదొకటే అని చెప్పచ్చు. సో దీని వెనక కథ ఏంటంటే, హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మదేవుని కుమారుడైన ప్రజాపతి దక్షుడికి సతి అనే కుమార్తె ఉంది. యువరాణి సతి శివుని ఇతిహాసాలకు ఆశ్చర్యపోతూ పెరిగిందనమాట. ఆమె వివాహం వయసు వచ్చేటప్పటికి ఆమె కైలాసంలో ఉన్న శివుణ్ణి మాత్రమే వివాహం చేసుకోవాలని కూడా అనుకుంది. అప్పుడు తండ్రితో ఈ సంబంధం గురించి తను చెప్పడం జరిగింది. కానీ ఆ సతి తన రాజభవనాన్ని విడిచిపెట్టి శివుని హృదయాన్ని గెలుచుకోవడానికి ధ్యానం ప్రారంభించింది. తనకు శివుడితో వివాహం చేసుకోవడానికి వాళ్ళ తండ్రి ఒప్పుకోలేదనమాట. అందువల్ల తను ధ్యానం చేసి ఎలాగైనా సరే తన హృదయం గెలుచుకోవాలని ట్రై చేస్తుందనమాట. ఆమె దట్టమైన అడవుల్లో తీవ్రమైన ప్రార్థనలు చేసి ఆహారాన్ని కూడా మరచి తను చివరికి తన తపస్సు ద్వారా శివుణ్ణి సంతోషపెట్టినప్పుడు కైలాస ప్రభు ఆమె ముందు ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. సతి మరియు శివుడు సంతోషంగా వివాహం చేసుకున్నారని పురాణ కథనం ప్రకారం ఉంది. కానీ దక్షుడు తన కుమార్తె తన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళి తన కుమార్తెకు అర్హుడు కాదని భావించిన ఒక సన్యాసిని వివాహం చేసుకున్నందుకు సంతోషించలేదు. తర్వాత దక్షుడు శివుడిని అవమానించే ఉద్దేశంతో ఒక యాగం నిర్వహిస్తాడు. అతను అన్ని దేవతలు, దేవుళ్లను మరియు ఋషులను ఆహ్వానిస్తారు. కానీ స్పృహతో తన కుమార్తె సతిని మరియు అల్లుడు శివుడిని ఆహ్వానించలేదు. ఆమెను ఆహ్వానించలేదనే వాస్తవం సతికి యజ్ఞానికి హాజరు కావాలనుకోకుండా ఆపలేదన్నమాట. ఆమె తన తండ్రి యజ్ఞానికి హాజరు కావాలనే కోరికను శివుడికి వ్యక్తం చేస్తుంది. అతను ఆమెను వెళ్లకుండా నిరోధించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ నిరంతర అభ్యర్థనల తర్వాత శివుడు సతిని తన అనుచరుల రక్షణలో తన తండ్రి రాజభవనానికి వెళ్ళడానికి అనుమతిస్తాడు. అయితే రాజభవనంలో సతి అనాలోచితంగా అతిథిగా ఉండడంతో ఆమె తండ్రి ఆమెకు ఎలాంటి ప్రేమ లేదా గౌరవం ఇవ్వలేదు. అంతేకాకుండా దక్షరాజు ఆమె భర్త అయిన శివుణ్ణి కూడా అవమానించాడు. తన తండ్రి తన భర్తను అవమానించడం భరించలేక తీవ్ర మనస్తాపానికి గురైన సతీదేవత తన యోగ శక్తులను ప్రార్థించి తనను తాను ఆత్మాహుతి చేసుకుంది. అనేక పురాణాల హిందూ గ్రంథాలు ఆమె పవిత్ర యజ్ఞయాగంలోనికి దూకిందని చెప్తున్నాయి. తన మామ దక్షుడు చేసిన అవమానం, ఆ తర్వాత సతి ఆహుతి చేసుకున్న విషయం తెలుసుకున్న శివుడు కోపంతో తన జుట్టు ముద్దతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. యక్షుడిని రాజభవనంలో విధ్వంసం సృష్టించి యజ్ఞాన్ని, దానిలో పాల్గొన్న వారందరినీ కూడా నాశనం చేయమని వీరభద్రుడిని సూచిస్తాడు. వీరభద్రుడు శివుని ఆజ్ఞ పాటించి దక్షుడిని శిరస్సు నరికి దక్షుడు శివుడికి సమర్పణ కోరిన తర్వాత మేకతలతో పాటు పునరుద్ధానం చేయబడతాడు. ఇక ప్రతీకారంతో దుఃఖంలో మునిగిపోయిన అతను సతి శరీర అవశేషాలను తీసుకుని విశ్వం అంతటా విధ్వంసం చేయడానికి ప్రారంభిస్తాడు. శివుడు తాండవం ప్రపంచాన్ని నాశనం చేస్తుందని భయపడిన విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతి శరీరాన్ని చీల్చాడు. ఆమె శరీర భాగాలు భూమిపై అనేక ప్రదేశాల్లో పడిపోయాయి మరియు ఇవి ఇప్పుడు శక్తి పీఠాలుగా పిలువబడే పవిత్ర స్థలాలుగా ఏర్పడతాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ టెంపుల్లో ఆవిడ నాభిస్థానం పడిందనమాట. సో అందువల్ల దీనికి అంత స్థల పురాణం ఉంది. అందుకే ఇక్కడికి అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దీన్ని దర్శించి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూసారా శివలింగాలు అప్పుడు ప్రతిష్ఠించబడినవి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ 108 శివలింగాలు ఉన్నాయన్నమాట.
అంటే ఇప్పుడు మనం చూస్తున్న బిర్జాదేవి టెంపుల్లోనే ఈ శివలింగాలు ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నా అడ్వైజ్ ఏంటంటే నేరుగా వెళ్ళారా, దేవుణ్ణి మొక్కున్నారా, అలా వచ్చేయండి. ఇక్కడ మొత్తం కూడా ఒక బిజినెస్ లాగా జరుగుతుందన్నమాట. శివుడి మీద నీళ్లు పోస్తే 100 రూపాయలు ఇవ్వాలి, శివుడికి ముందు నిలుచుకుంటే 100 రూపాయలు ఇవ్వాలి, వాళ్ళు ఏదైనా ప్రసాదం పెడితే డబ్బులు ఇవ్వాలి, ఇలా అన్నమాట. ఒక చిన్న బిజినెస్, చిన్న సైజు బిజినెస్ లాగా ఉంది. అందువల్ల నాకు ఎందుకో అది నచ్చలేదు. సో మామూలుగా మనం వెళ్ళామా, పూజ చేసుకున్నామా, వచ్చామా అన్నట్లు వెళ్తే బాగుంటుంది అనిపించింది. తర్వాత మేము విద్యాదేవిని చాలా బాగా దర్శనమైంది, బాగా దర్శించుకున్నాం. ఇంకా కొంతమంది దగ్గర అనవసరంగా డబ్బులు తీసుకొని మీకు ఆ నాభి స్థానం చూపిస్తామని చెప్పి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏమీ చూపించకుండా కూడా తీసుకొచ్చి మోసం చేశారు అక్కడ ఉన్న పూజారులు కూడా. ఇక ఇక్కడి నుంచి మేము బయలుదేరాం నెక్స్ట్ టెంపుల్ చూడడానికి. ఇక్కడ సౌదేకాయలు అంటే కీరకాయలు అంటాం కదా, ఇవి చూడండి ఎలా సైజులో ఉన్నాయో. సో అందుకే నేను జస్ట్ ఒక చిన్న పిక్ తీసాను, సొరకాయలాగా ఉన్నాయని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.